ప్రతి మదర్కి ఏదైనా బెస్ట్ మెమరీ ఉంది అంటే అది ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ యూరిన్ టెస్ట్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఏ టైంలో చేసుకుంటే యాక్యురేట్గా ఉంటుంది, రిజల్ట్ ఎలా చూడాలో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళు అంటే 28 to 30 డేస్ ఉన్న వాళ్ళు పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళు పీరియడ్ మిస్ అయ్యాక 5 to 7 డేస్లో చెక్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఏ టైంలో చేసుకుంటే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ ఫ్రెష్గా ఉంటుంది. బీటా హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ ఎర్లీ మార్నింగ్ యూరిన్లో కరెక్ట్గా కనిపిస్తాయి. మెయిన్ థింగ్ ఈ యూరిన్ టెస్ట్ ఎలా చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ ఇంట్లోనే చేసుకునే చిన్న సింపుల్ ప్రాసెస్. ఈ ప్రెగ్నెన్సీ కిట్ ఒక 50 to 60 రూపీస్లో మనకి ఫార్మసీలో దొరుకుతుంది. ఈ కిట్లో ఒక టెస్ట్ స్ట్రిప్, డ్రాపర్, యూరిన్ కంటైనర్ ఉంటాయి. ఫస్ట్ యూరిన్ని కంటైనర్లోకి కలెక్ట్ చేసుకొని డ్రాపర్తో ఆ స్ట్రిప్ పైన ఎస్ సింబల్ శాంపిల్ అనే ఒక చిన్న రౌండ్ హోల్ లాగా ఉంటుంది. దాంట్లో 2 to 3 డ్రాప్స్ వేసేసి 5 minutes పక్కకు ఉంచాలి. తక్కువ వేసినా ఎక్కువ వేసినా టెస్ట్ ఇన్వాలిడ్ వస్తుంది. మనకి టెన్షన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఫైనల్ రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలి, పాజిటివా నెగిటివా, ఈ రిజల్ట్స్ ఎలా చూడాలనేది తెలుసుకుందాం. స్ట్రిప్ పైన సి అండ్ టీ 2 లెటర్స్ కనిపిస్తాయి. సి కంట్రోల్, టీ టెస్ట్. సి దగ్గర పింక్ లైన్, టీ దగ్గర పింక్ లైన్ రాకపోతే మీరు ప్రెగ్నెంట్ కాదని. సింగిల్ పింక్ లైన్ ఇండికేట్స్ నెగిటివ్. 2 పింక్ లైన్స్ వస్తే ప్రెగ్నెంట్ పాజిటివ్ అని. సమ్టైమ్స్ కొందరికి సి దగ్గర పింక్ లైన్ వచ్చి టీ దగ్గర లైట్గా పింక్ లైన్ కనిపిస్తుంది. వీక్లీ పాజిటివ్ అంటే మీరు ఎర్లీగా టెస్ట్ చేసుకోవడం, బీటా హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ యూరిన్లే తక్కువ ఉన్నాయని. బట్ ఇది కూడా పాజిటివే. హార్మోన్ లెవెల్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఇంకో కేస్ ఓన్లీ టీ దగ్గర వచ్చి సి దగ్గర రాకపోయినా, బట్ టీ అండ్ సి దగ్గర కూడా ఒక లైన్ కూడా కనిపించకపోయినా అది ఇన్వాలిడ్. ఇంకో కిట్ చేంజ్ చేసుకొని ఇంకోసారి టెస్ట్ రిపీట్ చేసుకోండి. కరెక్ట్గా చేసుకోండి. ప్రెగ్నెన్సీ ఉండి కూడా లేదు అని ఎర్లీ స్టేజెస్లో మిస్ అవ్వద్దు. ఇప్పుడు పాజిటివ్ రాగానే మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ గైనకాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు బీటా హెచ్సిజీ లెవెల్స్ చెక్ చేయడం, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం అయినా చేస్తారు. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఫస్ట్ 3 monthsలో చాలా ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.